మాజీ వైఎస్ఆర్సీపీ నేత, రాజ్యసభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు నిన్న కూటమి ప్రభుత్వానికి, పచ్చ మీడియాకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ఇవ్వబోతున్నారు, 18వ తేదీన ఆయన్ని విచారణకు పిలిస్తే 17న ఒక రోజున ముందే రాబోతున్నాడు అని రాతలు రాసినటువంటి ఆంధ్రజ్యోతి, ఈనాడు తదితర పత్రికలకు షాక్ ఇచ్చారు. షాక్ ఇవ్వడమే కాకుండా రాజకీయ విశ్లేషకులు వాళ్ళ యొక్క స్పెక్యులేషన్స్ కూడా తెరదించారు. నేను కూడా గతంలో చెప్పడం జరిగింది, ఆయన త్వరలో భారతీయ జనతా పార్టీ ఎంపీగా రాబోతున్నారు అని. అయితే దానినేమి ఆయన ప్రస్తుతానికి అది వాయిదా పడినట్లుగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తీవ్ర స్థాయిలో అడ్డుకున్నారు. అది కూటమిలో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుందని, విజయసాయిరెడ్డి గారికి తాను కోల్పోయినటువంటి పదవిని మళ్ళీ కూటమి ద్వారా ఇవ్వటం జరిగితే తెలుగుదేశం పార్టీకి భారీ నష్టం వాటిల్లుతుందని, తాను భారతీయ జనతా పార్టీకి నచ్చజెప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు అనేది నా వ్యక్తిగత విశ్లేషణ. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు పూర్తిగా ఏం ఖండించలా. నేను వ్యవసాయం మానేసి రాజకీయాల్లోకి రావాలంటే మీ అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పడం ద్వారా తాను రాజకీయాల్లోనే ఉంటాను అనేది పరోక్షంగా ఆయన చెప్పినట్లే. అయితే వీళ్ళు ఏదైతే ఆశించి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కాలు దువ్వుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తేల్చేస్తారు అని చెప్పేసి వీళ్ళు అసత్య ప్రచారాలు చేశారో వాళ్ళకు కూడా చురక వేశారు. ఇలాంటి జర్నలిజాన్నే నేను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాను. ఇలాంటి జర్నలిజం కాకుండా విలువలతో కూడినటువంటి జర్నలిజం చేయటం కోసమే దేవుడు అనుగ్రహించి నాకు కాసిన డబ్బులు కానీ ఇస్తే నేను త్వరలో ఛానల్ ప్రారంభిస్తాను అని గతంలో ఆకాంక్షను వ్యక్తం చేశాను. ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నాను. ఒక ఛానల్ నేను ప్రారంభిస్తాను, దేవుడు అనుగ్రహిస్తే ఆ డబ్బులు నాకు కానీ వస్తే అని ఆయన చెప్పడం ద్వారా మీ పచ్చ మీడియా రాతలు ఇకపై మానండి అని ఆయన పరోక్షంగా చెప్పినట్లే. ఇక మనకి ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఆ సీట్ ఇవ్వటానికి ఇక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీలు అంగీకరించాయి. ఆ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాత్రం విజయసాయిరెడ్డి గారు అయ్యి ఉండకూడదు. దానికోసం భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ కూడా, ఎందుకంటే 100 కన్నా తక్కువ ఓట్లు ఉన్నటువంటి ఆ పార్టీకి ఈ యొక్క కూటమి పుణ్యమా అంటూ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఎంత గులాంగిరి చేస్తున్నాయో మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినటువంటి ఆర్ కృష్ణయ్యను భారతీయ జనతా పార్టీ ఎంపిక చేశారు. ఇక రేపు మరొక రాజ్యసభ సభ్యుడు, అంటే ఇంత బలం ఉండి తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీలకు ఈ రాష్ట్రంలో ఓట్ల పరంగా అంత బలం ఉండి భారతీయ జనతా పార్టీకి సలాం చేస్తూ, గులాంగిరి చేస్తూ భారతీయ జనతా పార్టీ నిర్ణయించినటువంటి క్యాండిడేట్కి, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సభ్యులు కాకుండా, బహుశా భారతీయ జనతా పార్టీ దూరదృష్టితో ఆలోచించుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎటు కోరిక కోరారు కదా, ఏదైతే పలానా క్యాండిడేట్కి ఇవ్వద్దు అని, అసలు ఆ రాష్ట్రం నుంచే క్యాండిడేట్ని తీసుకోకుండా ఉంటే బాగుంటుంది అని మొన్న తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో కూడా ఓడిపోయినటువంటి
అన్నామలైకి ఆ సీటుని కేటాయించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. దానికి కూటమి కూడా ఇక చేయగలిగేదే లేదు. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే. త్వరలో మనం భారతీయ జనతా పార్టీ తరఫున మరొక రాజ్యసభ సభ్యుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చూడబోతా ఉన్నాం. ఈ 22వ తేదీన నోటిఫికేషన్ రాబోతా ఉంది. 29 లోపు నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత ఆ ఎంపిక చేసినటువంటి వ్యక్తి ఎన్నికల లాంఛనం కాబోతుంది. అన్నామలై ఏదైతే విజయసాయిరెడ్డి గారు వల్ల ఖాళీ వల్ల ఏర్పడినటువంటి ఆ స్థానంలో తమిళనాడుకు చెందినటువంటి బీజేపీ అన్నామలై రాజ్యసభలో కూర్చోబోతున్నారనేది పక్కా. నమస్తే.